మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తుది తీర్పు కోసం కోర్టులో హాజరై పరారైన నిందితుడిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు శివకుమార్కి 22 ఏళ్ల జైలు శిక్ష, 40,000 రూపాయల జరిమానా, అతనికి సహకరించిన బాలిక తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నల్గొండకి చెందిన శివకుమార్కి యాదమ్మతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె 14 ఏళ్ల బాలికపై కన్నేసిన నిందితుడు బలవంతంగా పెళ్లి చేసుకుని అనుభవించడానికి ప్రయత్నం చేశాడు. బాలిక ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చింది. నల్గొండ వన్ టౌన్ పరిధిలో జరిగిన 2023లో జరిగిన మైనర్ బాలికని అత్యాచారం చేసిన కేసులో ఇవాళ పోక్సో కోర్టు న్యాయస్థానము 22 సంవత్సరాలు తల్లికి, మర్యాల శివశంకర్కు 22 సంవత్సరాలు ప్లస్ 40,000 రూపాయలు ఫైన్ విధించింది. గార్యాల శివశంకర్ అనే అక్యూజ్డ్ నేరస్తుతో కన్నతల్లి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటుంది. ఆ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న క్రమంలో గార్యాల శివశంకర్ అమ్మాయి మైనర్ బాలిక మీద ఒక డెవిల్ ఐ వేస్తాడు. డెవిల్ ఐ తోటి అమ్మాయిని లోబర్చుకొని, తల్లిని పావుగా వాడుకొని అమ్మాయిని లోబర్చుకొని, అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకొని తన నగ్న వీడియోలు కూడా తీసి బయట ప్రపంచానికి చూపిస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. దాన్ని భరించలేక మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ పోయేసి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు వారికి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ తీర్పు వెల్లడించడంలో ప్రాసిక్యూషన్ మరియు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా పకడ్బందీగా వ్యవహరించి మంచి కన్విక్షన్ తీసుకోవడం జరిగింది.